రామ్ చరణ్ గారు అయితే రికార్డులు సృష్టిస్తున్నారు భయ్య. మామూలుగా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో చికిరి చికిరి సాంగ్ అయితే దూసుకెళ్ళిపోతుంది అనమాట. మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్ తో అండ్ సో పలు రికార్డ్స్ ను బద్దలు కొడుతూ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి రికార్డ్స్ అయితే సొంతం చేసుకుంది చికిరి చికిరి సాంగ్ అయితే. ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి, అసలు మామూలుగా మెలోడీ సాంగ్ అనేది అసలు అంటే వేరే లెవెల్లో బీభత్సాన్ని సృష్టించింది అనమాట. రామ్ చరణ్ గారి తడాకా ఏంటో చూపించారనమాట ఈ దెబ్బతో చికిరి చికిరి సాంగ్ తో. అండ్ చాలా తక్కువ సమయంలో ఆల్ టైమ్ రికార్డ్ అయితే చికిరి చికిరి సాంగ్ అండ్ పెద్ది నుంచి అయితే ఆల్ టైమ్ రికార్డ్స్ వ్యూస్ అయితే దూసుకెళ్ళిపోతుంది అనమాట. మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్ తో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా అదే సాంగ్ తో రీల్స్ చేయటం కానీ అండ్ ప్రతి ఒక్కరు రీక్రియేట్ చేయడం కానీ అసలు ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ చికిరి సాంగ్ అయితే దూసుకెళ్ళిపోతుంది అనమాట. అండ్ నిన్న రిలీజ్ చేసిన ప్రోమో ఏదైతే ఉంటుందో ఆ ప్రోమోతో మిలియన్స్ ఆఫ్ ది రీల్స్ అయితే షేర్ చేసుకున్నారన్నమాట. రీక్రియేట్ చేయడం కానీ అసలు మామూలుగా లేదు. అండ్ ప్రతి సాంగ్ కూడా ఒక హుక్ స్టెప్ ఉంటేనే దాన్ని హైలైట్ స్టెప్ అంటారు, హైలైట్స్ గా సాంగ్ గా మిగిలిపోతుంది, నెంబర్ 1 స్థానం నిలుస్తుంది అనమాట. అలాగే ఈ చికిరి చికిరి సాంగ్ లో కూడా ఒక హుక్ స్టెప్ ఉందన్నమాట. బ్యాట్ పట్టుకుని స్టెప్ వేస్తారు కదా హుక్ స్టెప్, ఆ స్టెప్ అయితే ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచిగా పాపులర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ రోజుకి ఇన్స్టాగ్రామ్ లో మీరు సోషల్ మీడియాలో చూడండి, సో ఆ హుక్ స్టెప్ అయితే ఎక్కడ పట్టినా అదే రీక్రియేట్ చేస్తారనమాట. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారుగా, ఆ గ్లిమ్స్ లో కూడా ఆ షార్ట్ బ్యాట్ కొట్టే షార్ట్ ఉంటుంది, ఆ షార్ట్ కూడా చాలా మంది రీక్రియేట్ చేశారు. పెద్ది అయితే ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా బజ్ అయితే అమాంతం పెరిగిపోతుంది అనమాట. హైప్ అయితే వేరే లెవెల్లో క్రియేట్ అవుతుందని చెప్పాలన్నమాట. బుచ్చిబాబు దగ్గర స్టఫ్ ఉంది, ఆ స్టఫ్ ని యూజ్ చేసుకుంటున్నారు, పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తున్నారు అనమాట. మన బుచ్చిబాబు గారు అయితే పెద్ది సినిమా మీద బాగా ఎఫర్ట్ పెట్టారు, చాలా బాగా బిలియన్స్ ఆఫ్ ది వ్యూస్. ఇలా ఇంత తక్కువ సమయంలో ఇంత బాగా మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్ రావడం, అలాగే చికిరి సాంగ్ కూడా చాలా జనాల్లోకి చాలా బాగా ఎక్కేసింది అనమాట. విన్న 2 seconds లోనే 2 minutes లోనే అందరికీ కూడా ఎక్కేసింది అనమాట. రామ్ చరణ్ గారు అలా క్రియేట్ చేశారు, ఆయనలో ఉన్న ప్రతి టాలెంట్ ని బయట తీసుకొస్తారు అనమాట. అలాగే జానీ మాస్టర్ గారు కొరియోగ్రాఫర్ అయితే, సో ఆయన కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో అనమాట. జానీ గారు అలాగే రామ్ చరణ్ గారు కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న కాంబినేషన్ చాలా బాగా సింక్ అవుతుంది అనమాట. అదే లెవెల్లో సింక్ అవ్వడం వల్ల ఇలాంటి హుక్ స్టెప్స్, అలాంటి ఆయనలో ఉన్న గ్రేస్, రామ్ చరణ్ గారిలో ఉన్న గ్రేస్ కూడా చాలా బాగా బయటికి తీశారు. చాలా బాగా మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్ వస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. బట్ అలాగే చాలా మంది కూడా ట్విట్టర్ లో నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తారన్నమాట ఈ సాంగ్ మీద. అలాంటి ఏమి ఫరక్ పడదు రామ్ చరణ్ గారికి. సో ఆయన ఇలాంటి ఏమి పట్టించుకోడు, ఆయన పనులు ఆయన వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఎనీవే రామ్ చరణ్ గారు తీసిన ఈ సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. రామ్ చరణ్ గారు కూడా మంచి డాన్సర్ అనేది తెలుసు అనమాట మనందరికీ కూడా. సో పెద్ద సాంగ్ మంచి ఇప్పటి నుంచి సాంగ్స్ వస్తాయని చెప్తున్నారు అనమాట బుచ్చిబాబు గారు. నేనైతే ఏగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. రామ్ చరణ్ గారి టాలెంట్ ఏంటో నెంబర్ 1 స్థానంలో ఉన్నారన్నమాట రామ్ చరణ్ గారు, మీ అందరికీ తెలిసిన విషయం. సో ఎనీవే ఈ సాంగ్ ని ఎన్నిసార్లు విన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే 5 times విన్నాను అనమాట. మీరు ఎన్ని టైమ్స్ విన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచి రామ్ చరణ్ అప్డేట్స్ కూడా వస్తుంటాయి అనమాట. సో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.